Hi, let's discuss today's current affairs. First, Ordnance Factories Day is observed on 18th March every year all over India. సో 18th మార్చ్న మనము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ హెస్ కాన్స్టిట్యూటెడ్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్డ్ బై హెచ్కే మిత్తల్ ఫర్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కి దాన్ని మానిటర్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం మనకి ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు. ఆ కమిటీకి హెడ్ వచ్చేసి హెచ్కే మిత్తల్. సో హెచ్కే మిత్తల్ హెడింగ్ ద కమిటీ ఈస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. నెక్స్ట్, RBI has asked banks to implement the image-based check truncation system in all branches by September 30, 2021. సో సెప్టెంబర్ 30, 2021 కల్లా అన్ని బ్యాంక్స్లో ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇమేజ్ బేస్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ అన్ని బ్యాంక్స్కి ఆర్డర్ పాస్ చేసింది. సో మనకు జనరల్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ మనకి ఏదైనా చెక్ ఇష్యూ అవ్వాలి అంటే ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇమేజ్ బేస్డ్లో చేయాలని చెప్పేసి ఆర్బీఐ మ్యాండేటరీ చెప్పారు బై September 30. నెక్స్ట్, టూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ players Mohammad Naveed and Shamin Anwar but had been banned from all cricket by ICC for 8 years for breaching the ICC anti-corruption code. సో మొహమ్మద్ నవీద్ అండ్ షైమన్ అన్వర్ బట్ వీళ్ళిద్దరు యూఏఈకి చెందిన క్రికెటర్స్. నెక్స్ట్, El Salvador has become the first country in Central America and third in all Americas to get a malaria-free certificate from WHO. సో రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎల్ సాల్వడార్ ఈ కంట్రీకి సర్టిఫికేట్ అనేది ఇచ్చింది. ఇట్ ఈస్ ఫ్రమ్ మలేరియా ఫ్రీ. నెక్స్ట్, ప్రదీప్ కుమార్ సిన్హా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ, హ్యాస్ రిజైన్ ఫ్రమ్ హిస్ పొజిషన్ సీటింగ్ పర్సనల్ రీజన్స్. సో ప్రదీప్ కుమార్ సిన్హా మన నరేంద్ర మోదీ గారికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. సో తను ఇప్పుడు రీసెంట్గా రిజిగ్నేషన్ అనేది సబ్మిట్ చేశారు, ప్రదీప్ కుమార్ సిన్హా. నెక్స్ట్, నేషనల్ రికార్డ్ హోల్డర్ డ్యూటీ చాంద్ was beaten to second place by S. Dhanalakshmi, while Hima Das was disqualified after a false start in much anticipated women's 100-meter sprint in final Federation Cup Senior National Athletic Championship in Patiala. సో మనకి పటియాలాలో జరిగిన ఈ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో డ్యూటీ చాంద్, షీ ఈజ్ అ నేషనల్ రికార్డ్ విన్నర్. తను ఎస్ ధనలక్ష్మి పైన ఓడిపోయింది. ఎస్ ధనలక్ష్మి వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంది అండ్ డ్యూటీ చాంద్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ హిమా దాస్ వచ్చేసి అయితే టోటల్గా డిస్క్వాలిఫై అయింది. నెక్స్ట్, ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ సీనియర్ BNP లీడర్ మొహమ్మద్ అహ్మద్ పాస్డ్ అవే. మొహమ్మద్ అహ్మద్ వచ్చేసి హీఈస్ అ బంగ్లాదేశ్ లీడర్, తను రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్, న్యూఢిల్లీ హ్యాస్ ర్యాంక్డ్ the world's most polluted capital city or the 10th most polluted city in the world. The top most polluted city is Xinjiang in China. సో మనకి న్యూఢిల్లీ వచ్చేసి టోటల్గా వరల్డ్లో 10th పొజిషన్లో ఉంది. పొల్యూటెడ్ సిటీస్లో 10th పొజిషన్లో ఉంది. అండ్ క్యాపిటల్ కిందకు వస్తే ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్, Samsung India has inaugurated a Samsung Innovation Lab at Delhi Technology University under the Samsung Innovation Campus Initiative, strengthening its commitment towards the government's Skill India initiative as a part of its latest vision, powering digital India. గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ని ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి కోసం మనకి శాంసంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఢిల్లీ యూనివర్సిటీతో టైఅప్ అయింది.